హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య మాధవరావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే రెసిపీ వచ్చేసి ఎలాంటి పండుగలకైనా, ఎంత చిన్న హడావిడి ఉన్నా, ఎలాంటి పూజలకైనా కూడాను చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి. రేపైతే మనకి తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి ఇంట్లో ఎలాంటి హడావిడి లేకుండా తొందరగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవడానికి చాలా ఈజీగాను అన్ని విధాలుగాను అనుకూలంగా ఉండే రవ్వ కేసరి ఎలా చేయాలో చూడండి. ఎప్పుడైతే ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నానండి. దాంట్లో మనకి ఏంటంటే మీ ఇష్టం, కొంచెం నెయ్యి ఎక్కువ తీసుకున్నా పర్లేదు. నేనైతే ఆల్మోస్ట్ 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. దాంట్లోనే చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆల్మండ్స్ వేసుకున్నాను. ఈ బాదం పలుకులు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. సో మీరు కేసరిలో ఏంటంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రుచి అనేది మరింత రెట్టింపు అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా మీడియం సైజులో కట్ చేసి ఉంచుకున్న ఈ బాదం బొక్కల్ని కంప్లీట్గా కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. స్టవ్ మొత్తం సిమ్లోనే ఉండాలి, కొంచెం కూడా హైలో ఉండొద్దు. మీకు ఒకవేళ బాండి కొంచెం హీట్ ఎక్కింది అనుకుంటే ఆఫ్ చేసేసుకోండి. చూసినా కదా, లైట్ బ్రౌనిష్ రాగానే ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి మనం ముందుగా పక్కన పెట్టించుకున్న ఈ ఎండు ద్రాక్ష ఉన్నాయి కదా, సో ఇవి కూడా లైట్గా మనకి కొంచెం పాపప్స్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిపోయి ఉబ్బుతాయి అనమాట. సో అలా కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు వీటి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం మళ్ళీ అదే ఉంది కదా నెయ్యి, సో దాంట్లోనే మనం కాజు కూడా కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఈ కాజును కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడాను లైట్గానే రోస్ట్ చేసుకోవాలి, కొంచెం కూడా మాడకూడదు. మాడిపోతే ఏంటంటే మనకి కేసరి అనేది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఈ లైట్ బ్రౌనిష్ అనేది పర్ఫెక్ట్ అనమాట. చూసినా కదా, ఇప్పుడు కాజు కూడా మనకి వేగిపోయింది. సో ఇది కూడా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. అన్ని డ్రై ఫ్రూట్స్ కూడాను ఒకే బౌల్లో వేసేసుకున్నానండి. నేను ఇలా చూపించిన విధంగా అన్నీ కూడాను వేసేసుకోండి. మీరు కావాలంటే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ 3 యూజ్ చేశాను. ఇప్పుడు ఇదే బాండీలోకి మనం ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ నెయ్యి కొంచెం వేయడం కానీ మనం ఏ కొలతతో తీసుకున్నామో గ్లాస్ వైజ్ నేనైతే రవ్వ తీసుకున్నాను. అదే గ్లాస్తోనే మనం షుగర్ అండ్ అదే గ్లాస్తోని పాలు అండ్ అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. చూసినారు కదా, నెయ్యిలో మనం ఈ వేయించుకోవాలి మొత్తం కంప్లీట్గా. రవ్వని బ్రౌనిష్ అనేది అవసరం లేదండి, జస్ట్ రవ్వ మనకి కొంచెం పొడి పొడిలాడితే సరిపోతుంది. చూపిస్తున్న విధంగా ఇలా కంప్లీట్గా కలబెడుతూ కొంచెం కూడా మనకి అడగంటకుండాను క్లీన్గా వేయించేసుకోండి. మీకు కావాలంటే చెప్తున్నాను కదా, గిన్నె కొంచెం వేడైపోయింది అన్నప్పుడు మీరు స్టవ్ కంప్లీట్గా ఆఫ్ చేసేసుకోండి. ఇలా కంప్లీట్గా మనకి రవ్వ పొడి పొడిలాడినప్పుడు మనం ఇదే టైంలో మనం పక్కన తీసుకున్న గ్లాస్ వైజ్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేడి చేసి ఉంచుకోండి. నేను ముందుగా వేడి చేసి ఉంచుకున్నాను ఇది వేయించుతున్న టైంలోనే. సో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా ఉండలు అనేది కట్టకుండా మనం కలబెట్టుకోవాలి. ఇక్కడ కలబెట్టుకునే ప్రాసెస్లోనే మనకి స్వీట్ అనేది ప్రాపర్ వే అనేది వస్తుందన్నమాట. ఇలా చూపించిన విధంగా వాటర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యేంత వరకు వేసేసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ అండ్ వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్తో మనము షుగర్ కూడా తీసుకొని మనం కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ చేయగానే మనకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. గ్లాసు కొలత అనేది మీరు ఏ గిన్నెతో తీసుకున్నా గ్లాస్తో తీసుకున్నా ఈవెన్గా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి కొలతలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. స్వీట్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇలా షుగర్ వేసిన తర్వాత మనకి షుగర్ కరిగిపోయి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ వస్తూ ఉంటుంది. సో మన ఈ టైంలో మనకి ఉండలు లేకుండాను మనం కలబెట్టే విధానంలోనే మనకి కేసరి అనేది ప్రాపర్గా వస్తుందండి. ఇలా కలబెట్టుకుంటూ మనం షుగర్ని మొత్తంగా కరగబెట్టేసుకోవాలి. ఇది కంప్లీట్గా కరిగిందన్న టైంలోనే మనం కొంచెం ఏమంటారు పాలు ఉంటాయి కదండి, సో ఆ గ్లాస్ ఆఫ్ పాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. కంప్లీట్ షుగర్ మన ఈ రవ్వ అనేది ఉండలు లేకుండా కలబెట్టుకున్న తర్వాత మాత్రమే మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి టెక్స్చర్ మంచి స్మూత్ టెక్స్చర్ అయింది. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకుందాము. ఈ పాలు కూడాను మంచిగా కాచి చల్లార్చి పెట్టినవి తీసుకోండి. పచ్చి పాలు అయితే టేస్ట్ రాదు. సో కాచి చల్లార్చిన పాలు అయితే మంచి టేస్ట్ వస్తుందండి స్వీట్కి. సో కేసరిలో ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా చెప్పాను కదండి, కలబెట్టే ప్రాసెస్లోనే మనకి కేసరి అనేది టేస్ట్ వస్తుంది. సో మనం దీంట్లో నేను కలపెట్టే ఈ గంటె ఉంది కదా, సో ఆ గంటె అలాంటివి అయితేనే మనకి కంప్లీట్గా ఉండలు అనేవి రాకుండా కొంచెం అదుముతూ కలబెట్టగలుగుతాం అనమాట. చూసినా కదా, ఇలా స్మూత్ టెక్స్చర్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం మనకి టెక్స్చర్ అనేది దగ్గరికి వచ్చినట్టు అనిపించగానే మనం ముందుగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా మనకి పాలు అండ్ రవ్వ కేసరి వాటర్ అనేవి మొత్తంగాను అందులో ఇమిడిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్గా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా కలబెట్టేసుకోండి.
ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ టైంలో ఏంటంటే మనకి అడుగంటకుండా ఉంటుంది, ప్లస్ మనకి రవ్వ కేసరి అనేది కొద్దిగా ఆ కన్సిస్టెన్సీ అనేది ప్రాపర్గా వస్తుంది, కొంచెం బంకగాను అది ఉండకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల్లో మూర పెట్టేసుకోండి. ఇంకా మనకి పర్ఫెక్ట్ టెక్చర్లో మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఇలా స్వామివారికి, మనకి అమ్మవార్లకు కానీ ఎలాంటి ఫెస్టివల్స్లో కానీ మనం ఇలా ఏ హంగామా లేకుండా, హడావిడి లేకుండా చేసుకున్నామంటేను ఇంట్లో అందరికి కూడా నచ్చుతుంది. ఈజీగా ఫెస్టివల్ టైంలో కూడాను ప్రసాదం తొందరగా చేసుకునే విధానం కూడా మనకి అర్థమైపోతుంది. చూసినారు కదా ఎంత టెక్స్చర్ కరెక్ట్గా వచ్చిందో. సో ఈ ప్రాసెస్లో చేయండి, ఇంట్లో ఎలాంటి ఫెస్టివల్స్ కూడాను పర్ఫెక్ట్ ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్